కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఏంటి మాధవ్, ఎలాగో తన జీవితం గడిచిపోతుంది అనుకుంటే మరి నువ్వెందుకు అంత రిస్క్ తీసుకున్నావు? నువ్వు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి భూమి కూడా పుట్టింటికి ఎందుకు దూరమైంది? మీరంతా చేస్తే తనకి వేలు చేసినట్టు, నేనడిగితే తనని సూటిపోటి మాటలతో వేధించినట్ట, అంతేనా? ఇప్పుడు నీకు ఏం కావాలా లేఖ్య? తప్పో ఒప్పో తనకి పెళ్ళైపోయింది. ఆ విషయంలో సుహాస్నికి క్లారిటీ ఉంది. దాన్ని నువ్వు నమ్మకపోయినా మేం నమ్ముతున్నాం. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావా లేఖ్య? ఇంకేం చేస్తారు భూమి? ఆ తప్పు చేసిన వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాణ్ణి లోపల వేయిస్తాం. వాణ్ణే కాదు భూమి, వాడి పెళ్లిని సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా లోపల వేయించాలి. విషయం తెలిసి తెలియనట్టు నటించినా ఆ ఇంట్లో వాళ్ళని అందర్నీ లోపల వేయించాలి. అప్పుడే వీళ్లలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది. ఒక్కళ్ళకి శిక్ష పడిందనుకో 10 మంది దారిలోకొస్తారు. మనింట్లోనే ఇన్ని సమస్యలున్నాయి కదమ్మా. ఇప్పుడు ఎవరికో శిక్ష పడితే మనకు ఒరిగేదేముంటుంది? అలా అంటారేంటి? అదే మన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఇలాగే ఊరుకుంటారా? అంతదాకా ఎందుకు? నా విషయంలోనే అదిగో మా ఆయన అక్కడ నించున్న ఆయన ఇలాంటి పొరపాటు చేసి వేరే అమ్మాయి మెళ్ళో తాళి కట్టి ఉంటే ఆ తాళి కట్టించుకున్న అమ్మాయిని చంపేసుండేదాన్ని. లేదంటే ఇంటిల్లిపాది మీద కేసు పెట్టి జైలుకి పంపించేదాన్ని. ఏం భూమి, నువ్వే చెప్పు. నిజంగా మీ ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకో, నువ్వు ఊరుకుంటావా? బాబాయ్ గారు, మీ కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తే పోనీలే అతని మానాన అతను పోతాడు అని ఇలాగే వదిలేస్తారా? నేనైతే వదలనమ్మా. నా కూతురి చేత కన్నీరు పెట్టించిన వారిని ఎవ్వరిని వదలను. సుహాసిని, నువ్వతన్ని కాపాడాలి అనుకున్నా అది జరగని పని. సమస్య మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య ఉంటే మా అందరికీ ఎలాంటి హక్కు లేదు. కానీ నీ సమస్య ఇప్పుడు మా నట్టింట్లో ఉంది. ఇప్పుడు దానికి పరిష్కారం మేం చూపించి తీరాలి. ఎందుకంటే నీ వల్ల మాధవ, భూమి చాలా అపనిందలు మోశారు. నిజం చెప్పాలి అంటే నీ వల్ల కాదు, పెళ్లి కాకుండా నిన్ను తల్లిని చేసిన ఆ నీచుడి వల్ల. అలాంటి వాణ్ణి ఊరికినే వదిలేసి తన మానాన్న తనని పంపించేయొచ్చు. కాని నా అంతరాత్మ దానికి ఒప్పుకోదు.
నలుగురు ఏమనుకుంటారు? మాధవ్ కాదు సరే, కానీ ఇంకెవరో దీనికి కారణమని అనుకుంటారు కదా. ఆ ఎవరో అని వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఊహించుకొని అంటారు కదా. అంతెందుకు భూమి, మనకి తెలియాలి కదా అసలు ఆ నీచుడు ఎక్కడున్నాడు. ఒకవేళ మన చుట్టుపక్కల అలాంటి వాళ్ళు ఉండుంటారు. అలాంటి వాడెవడో తెలిసి తీరాలి. అలాంటి వాణ్ణి దాచిపెట్టినంతకాలం వాళ్ళు వేరే అమ్మాయిల దగ్గర నిజాలు దాచిపెట్టి సుహాసినికి చేసిన అన్యాయమే చేస్తారు. ఇప్పుడు నట్టిట్లో తిరుగుతుంది కదా, తండ్రి ఎవరో తెలియని బిడ్డ. అటువంటి బిడ్డల్ని కంటూనే ఉంటారు. కాబట్టి దీనికి ఎక్కడ ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టి తీరాలి. నేను సుహాసిని విషయంలో ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి, ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా? నా ఈ ప్రయత్నంలో తప్పుందా? తప్పు ఉంది అని మీకు అనిపిస్తే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోకుండా మాత్రం ఊరుకోను. ఆ విషయం తెలుసుకోవటం కొంచెం లేట్ అవ్వచ్చు అంతే. కానీ దానికంటే ముందు సుహాసిని నోటితో తనకి తానే చెప్పేస్తే ఆ వెదవెవరో మనకి తెలుస్తుంది. చెప్పు సుహాసిని, ఇప్పటి వరకు ఎవరి గురించైతే అందరూ వాదించుకుంటున్నారో ఆ వ్యక్తి మౌనంగా ఉంటే మా అందరికి పిచ్చి పడుతుంది. లేకపోతే నీకు పిచ్చి పట్టిందా అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక విషయం తేల్చే సుహాసిని. ఇంకా ఎన్ని రోజులు ఈ పంచాయతీ ఇంట్లో? నిజం చెప్పే, ఎవరో వ్యక్తి ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? ఖచ్చితంగా అతని సొసైటీలో మంచివాడని ముసుగు వేసుకొని శ్రీరామచంద్రుల్లా ఫోజులిస్తూ ఉంటాడు. వాటన్నింటినీ ముక్కలు చేసి వాడి నిజ స్వరూపం ఇది అని లోకానికి మనం చాటి చెప్పే సమయం వచ్చింది.